హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దమ్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, పక్కా ట్రై చేయండి. ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం, అందుకే పక్కా చూడండి. ప్లీజ్ మా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఒక్క లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్ దమ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అన్నట్టు, ఎక్కువసేపు అంటే నానబెట్టాల్సిన అవసరం ఉండదు అని చెప్తున్నాను. దమ్ చేయడం కాదు, సారీ ఫ్రెండ్స్. పక్కా చూడండి, ఫాస్ట్గా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో బిర్యానీ అయిపోతుంది. మళ్ళీ అదే టేస్ట్ వస్తుంది అన్నట్టు. ముందైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడైతే మసాలా మొత్తం కలుపుకొని పక్కన ఉడికించుకుందాం. నానబెట్టాల్సిన అవసరం లేదని చెప్పాను కదా, ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఏ విధంగా చేస్తున్నా. పక్క 1 కప్ పెరుగు వేసుకున్నాను. మనకి గ్రేవీ ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మాత్రం పెరుగు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేనైతే హాఫ్ కేజీకి ఈ విధంగా వేస్తున్నాను. మీ స్పైసీనెస్ బట్టి కారం వేసుకుని అన్ని వీడియోస్లో అలానే చెప్తాను కదా, ఈ వీడియోలో కూడా అలానే చెప్తున్నాను. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, అందుకే సాల్ట్ చూసుకొని వేసుకోండి. మనం ఉడికించేటప్పుడు తగ్గినాయి కానీ చూసుకొని వేసుకోవచ్చు. మనం రైస్లో సేమ్ అంటే సాల్ట్ వేసి ఉడికించుకుంటాం కదా వాటరు, అందుకే చెప్తున్నాను. నేను చూపించిన బగారా సామాన్ మొత్తం వేసేసుకొని బిర్యానీకి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఆయిల్ని ఇందులో యూస్ చేస్తున్నాను. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. చాలా వీడియోస్లలో చెప్పాను కదా, ఈ వీడియోస్లలో కూడా చెప్తున్నాను అన్నట్టు. నేను ఎప్పుడు ఆయిల్ సపరేట్గా వేయను, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే వేస్తాను. ఆనియన్స్ కొంచెం నేను ఎక్కువనే కట్ చేసుకున్నాను అన్నట్టు, నాకు కొంచెం గ్రేవీ ఎక్కువనే కావాలని. మీకు ఇష్టం ఉంటే ఇలా వేసుకొని, లేకపోతే కొన్ని కూడా వేసుకోవచ్చు. కానీ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని ఎక్కువ వేసుకోండి. హోటల్స్లలో అయితే అలానే చేస్తారు, కానీ మనకు తెలియదు కదా, అందుకే నేను పచ్చిమిర్చి అయితే అంటే కట్ చేసుకొని వేసుకోలేదు, మధ్యలో ఘాట్లు పెట్టుకొని అలానే వేసుకున్నట్టు. ఈ విధంగా వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చికెన్ ఉడికించుకుందాం. మన బిర్యానీ గిన్నెని తీసుకుంటాం అన్నట్టు. మనం ఏ గిన్నెలో అయితే దమ్ చేస్తాం ఆ గిన్నెనే తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకునే విధంగా కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అన్నట్టు. డైరెక్ట్గా ఉడికించుకోకుండా ఈ విధంగా పోపు వేసినట్టుగా వేస్తే ఇంకా బాగుంటుందని ఇలా వేస్తున్నాను అన్నట్టు. ఇందాక అందులో అన్ని ఆనియన్స్ వేసావు కదా, ఇలా కూడా వేయాలంటే మీకు ఇష్టం ఉంటే ఎలా ఉంటే అలా చేసుకోండి అని చెప్తున్నాను అన్నట్టు. డైరెక్ట్ కూడా ఉడికించుకోవచ్చు, కానీ ఈ విధంగా కొంచెం ఆయిల్ వేడి చేసుకుని ఆనియన్స్ వేసుకునే విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా పీసెస్ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నట్టు. నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను, ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. ఈ విధంగా పీసెస్ సపరేట్గా వేస్తున్నాను అన్నట్టు, మంచిగా ఉడికేటట్టుగా. ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా, అందుకే. ఇప్పుడైతే వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్లోకి మసాలాలను కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆయిల్, సాల్ట్ వేసుకుంటున్నాను అన్నట్టు. వేసుకొని మంచిగా మరిగించుకోవాలి వాటర్ని అయితే. అటు చికెన్ ఉడికేలోపు ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవుతాయి. చికెన్ 50% ఉడికితే సరిపోతుంది, దమ్ చేసేటప్పుడు ఇంకా 50% ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంచిగా ఉడికించుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చికెన్ అయితే ఫస్ట్ చెప్తున్నాను అంటూ, ఎంత సిమ్లో పెట్టి ఉడికించుకుని అంత బాగుంటుంది. చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అటు వాటర్ బాయిల్ అవుతే ఇటు చికెన్ కూడా ఉడుకుతుంది. దమ్ చేయాల్సిన అంటే నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అన్నట్టు. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు. ఇప్పుడు పీసెస్ అయితే రివర్స్ వేసుకుంటానంట, ఒక దిక్కు ఉడికించిన తర్వాత ఇంకో దిక్కు వేసుకుంటున్నాను అన్నట్టు. ఈ విధంగా చేయడం వల్ల పీసెస్ కూడా కొంచెం అంటే సాఫ్ట్గా క్రిస్పీ బాగుంటాయి అన్నట్టు. ఆయిల్లో ఫ్రై చేసినట్టుగా అవుతాయి అన్నట్టు. ఈ విధంగా మంచిగా కలబెట్టుకుంటున్నాను. చూడండి మంటనైతే సిమ్లోనే పెట్టుకున్నా అన్నట్టు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ చెప్తున్నాను. రైస్ అయితే ఇప్పుడు ఉడికించుకుంటాను. వాటర్ అయితే బాగా అంటే మసిలిపోయాయి ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో మాట్లాడదామని ట్రై చేస్తాను, కానీ అది ఎక్కడికో పోతుంది. అచ్చమైన తెలుగు భాష మాట్లాడితేనేమో మీరు భయపడతారు. రైస్ అయితే 60% ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. 60% అయితే చికెన్ 50%, రైస్ 60% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దమ్ చేసుకుందాం అన్నట్టు. చూడండి కర్రీ కూడా ఏ విధంగా గ్రేవీ వచ్చిందో మంచిగా. వాటర్ మొత్తం వడగట్టుకొని ఈ విధంగా రైస్ వేసుకోవాలి. వాటర్ మాత్రం కొంచెం కూడా ఉండకూడదు, ఎందుకంటే మన గ్రేవీ కింద ఎక్కువ వస్తుంది కదా, మనం ఉడికించుకుంటాం కదా కర్రీ. గ్రేవీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ గ్రేవీలోనే వాటర్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి వాటర్ అస్సలు ఉండకూడదు రైస్లో అయితే. పొడిగా రావాలంటే, రైస్ పొడిగా రావాలంటే మాత్రం కొంచెం ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇందాక చెప్పాను కదా, వాటర్ మసిలేటప్పుడు కొంచెం ఆయిల్ వేసానని పక్కా వేసుకోండి, పొడిగా వస్తాయి. విధంగా ఫుడ్ కలర్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై వేసుకొని కొంచెం కొత్తిమీర, ఎగ్స్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను నేనైతే. బాగుంటుంది టేస్ట్. వాటికి కూడా కొంచెం దమ్ చేసిన విధంగా అవుతాయని అలా చేస్తున్నాను అన్నట్టు. కొంచెం స్టైల్గా కూడా కనిపిస్తాయి కదా, లుక్ కూడా, అందుకే. నేనైతే క్యాప్ మొత్తానికి అయితే ఇట్లా ఈ విధంగా గోధుమ పిండి కలిపి పెట్టాను అన్నట్టు. ఈ విధంగా దమ్ చేస్తున్నాను. కానీ ఈ విధంగా దమ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎయిర్ కొంచెం కూడా బయటకు పోదు కదా, అందులోనే మంచిగా మగ్గిపోయి టేస్ట్ ఇంకా బాగుంటుంది. బిర్యానీ అడగంటకుండా కిందనైతే పెనం పెట్టుకున్నాను.
20 మినిట్స్ కరెక్ట్ దమ్ చేసే ఫ్రెండ్స్. అంతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ నార్మల్గా 10 మినిట్స్ పెనం పెట్టుకొని చేసుకున్నాను అంతే. కరెక్ట్ 20 మినిట్స్ దమ్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది బిర్యానీ. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీకు డౌట్గా ఉంటే మాత్రం కొంచెం మంటని సిమ్లో పెట్టుకొని చూసుకుంటూ చేసుకోండి. చికెన్ పీస్ ఉడికింది మనకు తెలుస్తుంది కదా, అప్పుడు మనం కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే ఇప్పుడు కొంచెం తగ్గించుకోవాలి, అందుకే చెప్తున్నాను. ఎంత బాగా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా. చూస్తుంటే మీకు కూడా నోరుతుందిగా, పక్కా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది అన్నట్టు, గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మేమైతే ఈరోజు బిర్యానీ ఛాలెంజ్ చేస్తాం. ఆ వీడియోస్ ఎలా వచ్చాయి కూడా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఆ విధంగా నచ్చితే మేము అలానే చేస్తాం. మధ్యలో ఫన్నీ వీడియోస్ కూడా, ఫుడ్ వీడియోస్తో పాటు అలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది అన్నట్టు. ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగా వచ్చింది అన్నట్టు. చూస్తుంటే లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనం బిర్యానీ ఎంత నేర్చుకుంటే అంత ఇంప్రూవ్ అవుతాం అన్నట్టు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్తో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.